నమస్తే. రాహుల్ గాంధీ ఓట్ చోర్ మీద మాట్లాడుతున్నాడు. ఓట్ల దొంగతనం జరిగింది అని మాట్లాడుతున్నాడు. ఎందుకో ఆ పదం చోర్ అనే పదం ఎంత ఇష్టమో రాహుల్ గాంధీకి. మరి ఎందుకు అర్థం కాదంటే వాళ్ళకు అంటే అర్థమవుతుందా ఏంటి? మేమే పెద్ద మమ్మల్ని మించిన దొంగలు లేరు, పూర్వం నుంచి మా తరతరాలు మించిన దొంగలు లేరని ఏమన్నా ఆయనకి ఎక్కడైనా కొడుతుందేమో. అందుకే ఆ పదాన్ని అసలు వీడలేకపోతున్నాడు. నేను చౌకీదార్ని, నేను కాపలాదార్ని దేశానికని ప్రధాని నరేంద్ర మోదీ అంటే చౌకీదార్ చోర్ హే అన్నాడు. సరే, అసలు విషయంలోకి వెళ్తే మనకు 1947లో స్వతంత్రం వచ్చింది కదా, తెలుసు కదా. స్వతంత్రం వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాకుండానే పాక్ మన దేశం మీద, కశ్మీర్ మీద దాడి చేసింది. ఆ టైంలో మన సేనలు వాళ్ళను ప్రతిఘటించడానికి, వాళ్ళతో యుద్ధం చేయడానికి అత్యవసరంగా జీపులు కొనుగోలు చేయాల్సి వచ్చింది ఆర్మీ కోసం మన దేశం. అప్పుడు ది గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే కదా. సాధారణంగా ఆర్మీకి జీపులు ఎవరు కొంటారు? భారత రక్షణ శాఖ కొనాలి, అంతే కదా. రక్షణ శాఖ కొంటది. కానీ ఎవరు కొన్నారో తెలుసా ఆ జీపులని? నెహ్రూకు అత్యంత ఆప్తుడు, బ్రిటన్లో భారత హైకమిషన్గా ఉన్న వికే కృష్ణ మీనన్ కొన్నాడు. ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే లండన్లో ఉండి ఇక్కడ అధికారులను ఒప్పించాడు. సరే, ఆ ఒప్పందం వివరాలు కూడా చెప్పుకుందాం. ఆర్మీకి వెంటనే కావాలని 2000 అప్పటికే వాడినాయి, వినియోగించినాయి, రిపేర్లో ఉన్నాయి, రిపేర్ చేయబడ్డాయి, రిపేర్ అయిన జీపులు కావాలి. అంతేకాదు సైనిక జీపులను, అలాంటి ఆర్మీకి సంబంధించి ఆర్మీ వాడే అలాంటి జీపుల తయారీ అనుభవం ఉన్న ఈ అమెరికా, కెనడా ఈ కంపెనీలకు కాకుండా బ్రిటన్లో ఒక అనామక కంపెనీ, అది యాంటీ మిస్టన్. ఆ కంపెనీకి 2000 జీపులకు ఆర్డర్ ఇచ్చారు. ఆ కంపెనీ మూలధనం ఎంత తెలుసా? అప్పుడు కేవలం 600 పౌండ్స్. ఒక్కో జీపు ఖరీదు, కొత్త జీపు ఖరీదేమో 300 పౌండ్స్. అట్లా ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా 2000 జీపులను కొనుగోలు చేసి ఆయనే ఒప్పందం మీద సంతకాలు చేసి 10% జీపులు పరిశీలన తర్వాత, అంటే మొత్తం ఒప్పందం విలువలో 65%, డెలివరీ తర్వాత 20%, డెలివరీ నెల తర్వాత, డెలివరీ అయిన నెల తర్వాత 10% అని ఆ ఒప్పందంలో సంతకం చేసేసి 6 లక్షల పౌండ్స్ ముందుగానే, అంటే 80 లక్షల రూపాయలు, ఇప్పుడు పెరిగిన ఇప్పటి మారకం ప్రకారం అంచనా వేస్తే 900 కోట్లు అనమాట. అట్లా మొదటి విడతగా 155 జీపులు వచ్చినాయి. అసలు చాలా సబ్ స్టాండర్డ్గా ఉన్నాయి. అసలు క్వాలిటీ ఏమాత్రం బాగాలేదు. మేము వాటిని వాడలేమని ఆర్మీ తిరస్కరించింది. మేము వాటిని వినియోగించలేము, అసలు క్వాలిటీ లేని జీప్స్ అవి అని. అయితే వాటిని వెనక్కి తీసుకోవడానికి ఆ యాంటీ మిస్టన్స్ కంపెనీ నిరాకరించింది. మేము తీసుకోమన్నది, ఒప్పందం చేసుకున్నారు కదా. అయితే కొద్ది రోజులకే ఆ కంపెనీ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అంటే జెండా ఎత్తేసింది. ఇంకా బాల్చి దాన్ని ఏమంటారు, జెండా ఎత్తేసింది. మరో గతి లేక, విధి లేక ఇంకా ఆర్మీ ఆ వాటినే వాడాల్సి వచ్చింది. అయితే 2000 అనుకుంటే 155 కదా వచ్చినాయి. మరి ఆర్మీ అవసరం ఇంకా తీరలేదు. అందుకని మీనన్ ఒక్కో జీపు ఖరీదు 458 పౌండ్స్ చొప్పున ఎస్సీకే ఏజెన్సీస్ అనే మరో సంస్థతో 1007 జీబులను కొనుగోలు చేసేలా మళ్ళీ ఒప్పందం చేసుకున్నాడు. అట్లా నెలకు 68 జీపులు వచ్చినాయి అనమాట. నెలకు 68 జీపుల చొప్పున భారత ఆర్మీకి ఇక్కడికి భారత్కి సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆయనే. అయితే 2 ఏళ్ల కాలంలో నెలకు 68 జీపులు రావాలి కదా ఒప్పందం ప్రకారం. కానీ 2 ఏళ్ల కాలంలో ఆ కంపెనీ కేవలం 49 జీపులను మాత్రమే ఇచ్చేసింది, చేతులు ఎత్తేసింది. ఆ విషయం బయటకు వచ్చింది. అప్పుడే పార్లమెంట్లో ప్రతిపక్షాలు పెద్ద గొడవ చేసినాయి. దాంతో తప్పనిసరి అనంతశయనం అయ్యంగార్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. కొనుగోలులో లోపాలను కమిటీ గుర్తించింది. తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది మనకు భారతదేశానికని గుర్తించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హైకోర్టు జడ్జి ద్వారా జ్యుడిషియల్ విచారణకు సిఫార్సు చేసింది. కానీ నెహ్రూ తన ఆప్తుడు, సన్నిహితుడు అయిన మీనన్ని పూర్తిగా కాపాడాడు. డిసెంబర్ 18, 1954 అన్ని విచారణ నివేదికలన్నీ కూడా బుట్టదాఖలైపోయినాయి. దీనిలో ప్రొసీజరల్ అవకతవకలు మాత్రమే జరిగినాయి. ఎవరిని ప్రత్యేకంగా బాధ్యులను చేయలేమని చెప్పి ప్రభుత్వము ఎవరిని శిక్షించకుండా కేసును మూసివేస్తున్నట్టు పార్లమెంటులో ప్రకటించేసింది. హైకమిషనర్కి ఇలాంటి అధికారాలు ఉండవు. కానీ నెహ్రూతో గల సాన్నిహిత్యం వల్ల మీనన్కి ప్రభుత్వంలో ఎవరు కూడా ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయినారు. కృష్ణ మీనన్ 1952 వరకు కూడా బ్రిటిష్ హైకమిషనర్గా పనిచేసి 52 నుంచి మద్రాసు నుంచి లోక్సభ ఎంపీగా పనిచేశాడు. అసలు రక్షణ శాఖకు, ఆర్థిక శాఖకు సంబంధం లేకుండానే కేవలం బ్రిటన్లో భారత హైకమిషన్ పదవిలో ఉంటూనే అంత భారీ ఫ్రాడ్ చేశాడు. చెప్పిన కదా, నేటి విలువలో 900 కోట్లు. మరి ఆయన గొప్పతనాన్ని మీనన్ గుర్తించి తగు గౌరవం ఇచ్చి ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించి 1956లో పోర్ట్ఫోలియో లేని మంత్రిగా తన క్యాబినెట్లోకి తీసుకున్నాడు. పాపం అంటే డిఫెన్స్ కొనుగోళ్లలో కమిషన్ కొట్టేయడానికి తన ఆప్తుడికి మరి ఏ ఇబ్బందులు ఉండకూడదు అనుకున్నాడేమో.
అంత పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినా, అంత నిర్లక్ష్యం బయటపడ్డా కూడా మీనన్ని ఏకంగా భారత రక్షణ శాఖ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా, అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చిన చందంగా నెహ్రూ తన క్యాబినెట్లోకి తీసుకున్నాడు 1957లో. ఆ తర్వాత అసలు చేతిలో ఏ అధికారం లేనప్పుడే అంత నిస్సిగ్గుగా, అందులోనూ దేశ రక్షణ కోసం అత్యంత కీలకమైన సమయంలో మీనన్ ఫ్రాడ్ చేస్తే వాడు ఎంత కక్కుర్తోడో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత చాలా రోజులకు కొన్ని డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. మీనన్ బ్రిటన్లో ఉండగా 2 సార్లు మెంటల్ బ్రేక్ డౌన్ అయ్యి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. మెంటల్ బ్రేక్ డౌన్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ టైంలో వాడిన మందుల వల్ల అతని మానసిక సమతుల్యం దెబ్బతిన్నది. అతని ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిన, ముఖ్యంగా మెంటల్ హెల్త్ మీద అని బ్రిటన్ 2007లో విడుదల చేసిన సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటపెట్టినాయి అనమాట. మీనన్ మానసిక ఆరోగ్యం గురించి కూడా నెహ్రూ ఆందోళన చెందేవాడంటప్పుడు. మరి దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఇంత దారుణానికి ఒడిగట్టిన తెగబడ్డ అటువంటి వాన్ని ఏ రకంగా కూడా శిక్షించకుండా వెనకేసుకొని వచ్చి డిఫెన్స్ మినిస్టర్గా పదోన్నతి ఇచ్చిన నెహ్రూ నైతికత ఏంటి ఊహించండి. ఆ టైంలో ఆయన అన్న మాట ఏంటి తెలుసా? కేసు మూసేసిన తర్వాత కావాలంటే ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల్లో వాడుకోమనండి, కావాలంటే ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల్లో వాడుకోవచ్చు. అట్లా ఆ స్కామ్తో నెహ్రూ పాలనలో అవినీతికి గేట్లు ఎత్తినట్టయింది. చిన్న చిన్న స్కామ్లు వదిలేస్తే అతిపెద్ద స్కామ్లు అసలు ఎన్ని జరిగినాయో. జీబుల కుంభకోణమే కాకుండా హరిదాస్ ముంద్రా ఎల్ఐసి కుంభకోణం, సైకిళ్ళ ఇంపోర్ట్ స్కామ్, కల్తీ మందుల దిగుమతుల స్కామ్, జయంతి షిప్పింగ్ స్కామ్. నెహ్రూ కాలంలో మంత్రుల నియామకంలో అసలు ఏమాత్రం దక్షత లేని, ఏమాత్రం అర్హత లేని, దేశ అవసరాల కంటే కూడా ఆయనకు విధేయంగా ఉంటే చాలు అన్నవారికి ప్రాధాన్యత ఇచ్చాడు నెహ్రూ. వాటి మీద అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి. అసలు మన తొట్టతల్లి విద్యాశాఖ మంత్రి ఎవరనుకున్నారు? ఏ అకాడమిక్ అర్హత లేదు, మదర్సా చదువులు చదివాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి, దేశానికి భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి. ఓటు బ్యాంక్ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు. అదే తరహాలో మోదీ ఏమన్నా చేస్తే అసలు ఎంత చేసేవాళ్ళు. ఆల్రెడీ స్మృతి ఇరానీని ఎంత ఆడుకున్నారు. హెచ్ఆర్డి మినిస్టర్ చేస్తే ఎన్డీఏ మొదట్లో ఎన్ని విమర్శలు చేశారు. ఆమె నిరక్షరాస్యురాలు ఏం కాదు స్మృతి ఇరానీ. ఆ కుటుంబ కట్టు బానిసలు ఇట్లా చేస్తారనమాట. అట్లా చౌకీదార్ చోర్హే, రక్షించవలసిన వాడే భక్షించాడు. అట్లా చౌకీదార్ చోర్హే అంటే మోదీకి వర్తించదు, రక్షించవలసినాడే నాడు భక్షించాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అయితే ఎవరిని తప్పించుకున్నా కర్మని తప్పించుకోలేరు కదా. నెహ్రూ మీనన్ విషయంలో చివరికి అదే జరిగింది. తన వ్యక్తిగత పరువు ప్రతిష్టలు, దేశ రక్షణ రంగం కూడా పనంగా పెట్టి ఏ స్నేహితుడిని కాపాడి దేశ రక్షణ మంత్రిగా నియమించాడో అదే స్నేహితుడి తప్పుడు సలహాలు విని భారత చైనా యుద్ధంలో దారుణ ఓటమికి గురైంది. నెహ్రూ అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయినా సరే తన సన్నిహితుడిని, దోస్తును పదవి నుంచి తప్పించాలనుకోలేదు ఆయన. 1962లో నవంబర్ 7న మీనన్ డిఫెన్స్ మినిస్టర్గా రాజీనామా చేసి లెటర్ పంపితే ఈయన రాజీనామాను వెంటనే ఆమోదించండి అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ను నేరుగా కోరకుండా మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి, మీరు చెప్పిందని నేను ఆయనకు తెలియజేస్తా అన్నాడు. అంటే దాన్ని పూర్తిగా రాష్ట్రపతి మీద నెట్టేశారనమాట నెహ్రూ. జయరాం రమేష్ ఇటీవల మీనన్ మీద రాసిన ఈ మధ్య రాసిన పుస్తకంలో దీన్ని ప్రస్తావించాడనమాట. అట్లా చైనా యుద్ధంలో ఓటమితో విపరీతమైన అప్రతిష్ట మూటగట్టుకుని మానసికంగా కూడా దెబ్బతిని 1964లో నెహ్రూ కన్నుమూశాడు. ఇది వీళ్ళ కథ, వీళ్ళ చరిత్ర. నేను చెప్తుంటా కదా, రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంతా అని. ఒడిచే చరిత్ర కాదు వీళ్ళది అసలు. ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత ఏమీ లేదు. వీళ్ళు దేశం కోసం ఏదో చేసింది, త్యాగాలు చేసిందని మనము చెప్పుకోవాల్సిన ఇది లేదు అసలు ఈ పార్టీ గురించి, ఆ కుటుంబం గురించి. కళ్ళు తెరవండి ఇప్పటికైనా. అలాంటి లీడర్ని, ఆ వారసుని ప్రధానమంత్రిగా కావాలని మనం కోరుకుందామా? ఏం కావాలి దేశం? ఆలోచించండి మిత్రులారా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.